తుఫాను వచ్చే సమయంలో పక్షులన్నీ గూళ్ళకు చేరుకుంటాయి. భయం భయంగా గూళ్ళలో గడుపుతుంటాయి. కానీ పక్షిరాజు మాత్రం తన జీవిత కాలంలో అత్యంత ఎత్తుకు ఎగిరే సందర్భం ఎప్పుడు అంటే తుఫాను సంభవించినప్పుడేనట. తన గూడును విడిచి రెక్కలు చాచుకొని తుఫానుకు ఎదిరీది ఎంతటి తుఫానైనా, ఎంతటి బలమైన గాలులైనా వేటిని లెక్క చేయకుండా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. పక్షిరాజును తన జీవితకాలంలో అత్యంత ఎత్తుకు చేర్చేవి భయంకరమైన తుఫాన్లే. అలానే ఆలోచించగలిగితే, ఆనందించగలిగితే మన జీవిత కాలంలో మనలను దేవునికి దగ్గరగా చేర్చేవి ఏవి అంటే శ్రమలు, శోధనలు, వేదనలే. ఎలా అయితే పక్షిరాజు తన శక్తినంతా కూర్చుకొని గాలులకు ఎదురీదుతుందో అలానే ప్రభు పట్ల విశ్వాసంతో ఆయన యందే బలాన్ని పొందుకోవాలి. వాక్యం చెప్తుంది, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అని.